హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఎక్సెల్లో మనం సపరేట్ టెక్స్ట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ నేను టైం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఒకటి టైప్ చేశాను. నాకు దీనిలో ఏంటంటే టైం అనేది ఫస్ట్ నేమ్లో రావాలి, మిడిల్ నేమ్ అనేది కంప్యూటర్ అనేది మిడిల్ నేమ్ ఇక్కడ మధ్యలోకి రావాలి, ఎడ్యుకేషన్ అనేది లాస్ట్ నేమ్లో రావాలి అని అనుకున్నాను అనుకోండి. దాన్ని సపరేట్ చేయాలనుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. చూడండి, దానికోసం ఈక్వల్ టు లెఫ్ట్ అని యూజ్ చేయండి. ఓకే, లెఫ్ట్ అని యూజ్ చేసి బ్రాకెట్ స్టార్ట్ చేసి మీరు దేని నుంచి తీయాలనుకుంటున్నారంటే ఈ టెక్స్ట్ నుంచి, కాబట్టి ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఓకే, కామా మనకు ఎన్ని లెటర్స్ కావాలి అంటే చూడండి, లెఫ్ట్ నుంచి ఎన్ని లెటర్స్ కావాలి, 1 2 3 4 అంటే అంటే మీరు అక్కడ 4 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశారంటే చూడండి, ఇక్కడ మీకు టైం అనేది సపరేట్ అయిపోయింది ఇందులో నుంచి. ఓకే, అలాగే మిడ్ అంటే మధ్యలో సపరేట్ కావాలనుకోండి, లేదా లాస్ట్ సపరేట్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈక్వల్ టు లాస్ట్ అని ఇచ్చేస్తారు. ఓకే, మరి ఇవ్వాల్సింది రైట్ కదా, ఇంతకుముందు లెఫ్ట్ ఇచ్చాం, ఇప్పుడు రైట్, RIGHT రైట్, బ్రాకెట్ స్టార్ట్, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, దీన్ని కౌంటింగ్ ఎక్కడి నుంచి చేయాల్సి ఉంటుందంటే రైట్ నుంచి కౌంట్ చేయాల్సి ఉంటుంది. కామా ఇచ్చేసి రైట్ నుంచి 1 2 3 ఓకేనా 4 5 6 7 8 క్యారెక్టర్స్ కావాలి అని ఇచ్చేసి మనం 8 అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, నాకు ఇది ఎడ్యుకేషన్ అనేది 8 అనుకుంటే 9 అనుకుంటే ఇది 1 2 3 1 2 3 4 5 6 7 8 9 ఓకే, అంటే ఇక్కడ మనం ఇవ్వాల్సింది 9 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఎడ్యుకేషన్ అనేది ఇట్లా వచ్చేసింది. ఓకేనా, తర్వాత ఇంకోటి మిడ్ అని ఉంటుంది, దీనికోసం ఈక్వల్ టు మిడ్ అని ఇచ్చేసి బ్రాకెట్ స్టార్ట్ చేసేసి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసుకొని కామా ఇచ్చేసి మీకు చూడండి, టైం నుంచి ఎన్నో లెటర్ స్టార్ట్ కావాలి అంటే 1 2 3 4 అయింది టైం వరకు, మధ్యలో స్పేస్ని కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకు 5 అయింది అంటే 5 నుంచి స్టార్ట్ అవ్వాలి, కామా అక్కడ నుంచి మీకు ఎన్ని లెటర్స్ కావాలి అని అంటే చూడండి, కంప్యూటర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ 8 అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ 8 9 ఉన్నాయా, స్పేస్ సరే ఒకటి 9 ఇచ్చేసి చూద్దాం. 9 అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని మొత్తం దాన్ని సపరేట్ చేసి చూపించింది అన్నట్టు. ఓకేనా వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లే ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.